నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు, తెలుగువాడు ఆత్మ గౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం అన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 3 రోజుల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మనందరికీ సెంటిమెంట్ తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఏదైతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజేషన్ చేస్తారనే ఒక అంశం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము, నిధులిస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకున్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకున్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పగానే చెప్పారు, ఇదేదో వేణీళ్ళు చన్నీళ్ళగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో, మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము, వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేదా ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ, అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. చోడవరం శాసనసభ్యులు ఎస్ఎన్ఎస్ రాజు శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి సాయిరెడ్డి గారికి, అలాగే మా నాన్నగారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు, అలాగే మన్నయ్య వంశీరెడ్డి గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గాజువాక నలుమూల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాకలో పుట్టిన దగ్గర నుంచి కూడా తిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి గాజువాక నియోజకవర్గమే కాదు విశాఖపట్నం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి క్యాడర్ని డెవలప్ చేసే విషయంలో కానీ, మరి కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో కానీ, మరి నాయకత్వాన్ని జిల్లాలోనే డెవలప్ చేసే విషయంలో కానీ మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా కట్టుబడి ఉంది, ఏ విధంగా కార్యక్రమాలు చేసామో ప్రతి ఒక్కరు తెలుసు. అందులో మేము కూడా భాగస్వామ్యం అయ్యింది. నేను కానీ మా అన్నయ్య వంశీ గారు కానీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆనాటి నుంచి కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు వెంటండి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ స్థాయిలోకి రావడానికి వీళ్ళందరూ కూడా ముఖ్య కారకులు. కాబట్టి మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. కంపల్సరీగా మా కార్యకర్తలకు, మా నాయకులు అందరూ కూడా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాగూర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలే అవుతా ఉంది. కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020, 2021 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి సుధా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి అడిగితే తప్పేంటి అన్న పిఠాపురం టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలు, మరి సీఎం సీఎం అనలేదా? రమణకపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.